హలో! హాయ్ అండి. ఈరోజు మీకు నేను వెజ్‌లో మంచి నాన్ వెజ్ టేస్ట్ అయితే చూపిస్తాను. చూడ్డానికి కూడా నాన్ వెజ్ కర్రీలానే ఉంది కదండీ! కాదండి. అది ప్యూర్ వెజ్ మిల్ మేకర్ కర్రీ అండి. సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. వీడియో చూసే ముందైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్‌నైతే లైక్ చేసేయండి. ఇంకేమైనా చెప్పాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసేయండి. ఫస్ట్ అయితే మిల్ మేకర్‌ని వేడి నీళ్ళలో నానబెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసి ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకుని గోల్డెన్ కలర్‌లోకి వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసి టమాటా చక్కగా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ గాని, లేదంటే మసాలా పేస్ట్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకొని, పచ్చివాసన పోయేలాగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని, ముందుగా ఫ్రై చేసుకున్న మిల్ మేకర్‌ని కూడా వేసేసుకోండి. చక్కగా కలుపుకొని ఉప్పు, కారం, పసుపు కూరకు తగ్గట్టు వేసుకోండి. అలా వేసుకొని ఒక 2 నిమిషాలైతే మూత పెట్టేసి చక్కగా మగ్గనియండి. అప్పుడే ఉప్పు, కారం టేస్ట్ మిల్ మేకర్‌కి పట్టి సూపర్‌గా ఉంటుంది. అలా మగ్గిన తర్వాత కావాల్సినంత వాటర్‌నైతే అడ్జస్ట్ చేసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో అంత సరిపోయేటట్టు వాటర్‌నైతే యాడ్ చేసుకొని, కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. స్మెల్ బావుంటుంది. ఇంకా మూత పెట్టేసి కూర మొత్తాన్ని దగ్గరకొచ్చేలాగా చక్కగా మగ్గబెట్టుకోండి. అలా మగ్గి కూరంతా దగ్గరకొచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేస్తే మిల్ మేకర్ కర్రీ అయిపోతుంది.